మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. ఎన్టీఆర్ జిల్లా కేసర టోల్ ప్లాజా వద్ద హైకోర్టు అడ్వకేట్ బొద్దులూరు శ్రీనివాసరావు ఒక ఫ్లైఓవర్కి సంబంధించినటువంటి ట్యాంకర్ తన కారు మీద పడడంతో చనిపోయాడు. చనిపోయి కూడా 2 రోజులు అయిపోతుంది. అందరూ కూడా ఇష్యూని మర్చిపోతున్న సమయంలో ఒక ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. అదేంటంటే ఆ రోజు బొద్దులూరు శ్రీనివాసరావు బ్రతికే ఛాన్స్ ఉండేది, కానీ ఇక్కడ టోల్ సిబ్బంది ఫాస్టాగ్ వ్యవహారం కారణంగా అది ఒక కారణంతో ఆయన చనిపోవడం జరిగింది. ప్రస్తుతం నేను ఆ రోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నాను. బొద్దులూరి శ్రీనివాసరావు BMW కారు ఆగినటువంటి ప్రాంతంలో ఆగాను. ఇదే ప్రాంతంలో ఆయన కారు ఆగి ఉంది, ఫాస్టాగ్ కోసం ఆగి ఉంది. అటు నుంచి వచ్చి వాహనం దాని మీదకి ఎక్కి ట్యాంకరు కారు మీద పడడంతో కారు నుజ్జు అయిపోయి ఆయన ప్రాణాలు విడిచారు. అయితే ఈ ఘటనలో బొద్దులూరు శ్రీనివాసరావు బ్రతికే ఛాన్స్ ఉండేది. అది ఎలాగంటే అక్కడ మనకి టోల్ ప్లాజా సంబంధించినటువంటి అక్కడ క్యాబిన్ కనబడుతుంది కదా, ఆ రోజు ఘటనకు సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ బయటకు వచ్చిన తర్వాత ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఇక్కడ బొద్దులూరు శ్రీనివాసరావు BMW కారుకు ముందు ఇలా 3 కార్లు వరుసనే ఫాస్టాగ్ కోసం వెయిట్ చేస్తున్నాయి. మొదటి కారు అంటే అక్కడ రెడ్ లైట్ పెట్టే చోట ఒక కారు దాదాపు 2 నిమిషాల పైగా ఆగింది. ఆగిన సమయంలో ఫాస్టాగ్ ఇష్యూ రావడం, రెండోది ఆ లోపల క్యాబిన్లో ఉన్నటువంటి సిబ్బంది అక్కడ డ్రైవర్తో 2 నిమిషాలు ఆర్గ్యుమెంట్ చేశారు. ఆర్గ్యుమెంట్ చేసిన సందర్భంగా వరుసనే 3 కార్లు, 4వ కారు బొద్దులూరు శ్రీనివాసరావు కారు ఆగింది. ఆ కారు ఆగిన నేపథ్యంలోనే ఒకసారిగా ట్యాంకర్ రావడం, చివర ఉన్నటువంటి కారు మీద అంటే బొద్దులూరు శ్రీనివాసరావు కారు మీద పడడంతో ఆయన అక్కడికక్కడ చనిపోయారు. ఒకవేళ ఇక్కడ ఫాస్టాగ్ సంబంధించినటువంటి ఇష్యూతో పాటు అక్కడ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి కారు ఓనర్తో ఇక్కడ ఎలా ఆర్గ్యుమెంట్ పెట్టకుండా ఉండి ఆ కార్లన్నీ కూడా అంటే జస్ట్ ఫాస్టాగ్ కోసం మనం ఏ టోల్ గేట్ దగ్గర చూసినా ఒక 10 సెకండ్ల నుంచి 15 సెకండ్లు మాత్రమే టైం తీసుకుంటుంది. లోపల లైన్లోకి వచ్చిన ఒక 10-15 సెకండ్లోనే ఫాస్టాగ్ మొత్తం కూడా కంప్లీట్ చేసి వాహనాన్ని పంపించేస్తుంటారు. కానీ ఆ రోజు 2 నిమిషాల పైగా ఒక వాహనం అక్కడ ఆగడంతో వరుసనే 3 వాహనాలు, బొద్దులూరు శ్రీనివాసరావు 4వ వాహనం ఆగడంతో ట్యాంకర్ ఒక్కసారిగా ఆయన మీద పడింది. ఖచ్చితంగా విధిరాతని అందరూ చెప్తున్నా ఒకవేళ సిబ్బంది ఆ రోజు కనుక అక్కడ ఉన్నటువంటి వెహికల్ ఓనర్స్తో వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోకపోయినా, ఫాస్టాగ్కి సంబంధించిన ఇష్యూ మాట్లాడకపోయినా బొద్దులూరు శ్రీనివాసరావు కారు ముందుకు వచ్చేది, అక్కడ వాహనం ఉండేది కాదు, ఆ ట్యాంకరు పక్కకు పడిన అక్కడ ఎవరు కూడా ప్రమాదం జరిగి ఉండేది కాదు. కానీ ఆ రోజు అక్కడ ఆర్గ్యుమెంట్ జరగడం, రెండోది ఫాస్టాగ్ ఇష్యూ వల్ల అక్కడ కొంత 2-3 నిమిషాలు డిలే కావడం వల్ల బొద్దులూరు శ్రీనివాసరావు చనిపోయారని కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. కేసర టోల్ ప్లాజా సిబ్బంది తీరుపైన కూడా సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. గతంలో అనేక 20 సంవత్సరాల పైకి టోల్ ప్లాజా మీద అనేక విమర్శలు ఉన్నాయి. ఇరుకుగా ఉండడం, భద్రతాపరమైన ప్రమాణాలు పాటించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం, వాహనదారుల పట్ల నిర్లక్ష్య వ్యవహరించడం, ఇలా అనేక వీళ్ళ మీద ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు కనుక ఒక్క 2 నిమిషాలు వాహనాలను వెంటనే పంపించేసి ఉన్నట్టయితే ఖచ్చితంగా బొద్దులూరు శ్రీనివాసరావు ప్రాణాలు నుండి బయట పడేవాళ్ళని కుటుంబ సభ్యులు అందరూ చెప్తున్నారు. ఏదైనప్పటికీ ఆయన చనిపోయారు, కానీ నిర్లక్ష్యం అనేది ఇప్పటికీ కనబడుతుంది. ఆ నిర్లక్ష్యం భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ప్రమాదాలకి కారణం కాకూడదని ఆయన కుటుంబ సభ్యులు కానీ అందరూ చెబుతున్నారు. ఏదేమైనప్పుడు పోలీసులు ఈ కోణంలో కూడా కేసర టోల్ ప్లాజా సిబ్బంది మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వినబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కంచికచర్ల నుండి.